ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇవ్వడం లేదు, ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా నిధులు ఎందుకు కేటాయించలేదు, ఎన్నిసార్లు అడిగించుకుంటారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రతి చిన్న విషయానికి కూడా సీఎం మంత్రులను అడగాలని ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే ప్రతి నియోజకవర్గానికి కూడా మేము 25 కోట్లు కేటాయించాలని ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పటివరకు కేటాయించిన నిధులు కూడా నాకు విడుదల అవ్వలేదు అని చెప్పేసి మరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అసలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతోంది డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పున్నా కైలాష్ నేత గారు, అలాగే తాడూరి శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు షో. నమస్తే కైలాష్ నేత గారు. నమస్తే మేడం. నమస్కారం. కైలాష్ గారు, ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి జోష్లో ఉంది అని అనుకుంటే నేతల మధ్య ఈ వర్గపోరు, ప్రజాప్రతినిధుల మధ్య ఈ విభేదాలు ఏంటి? అసలు నిధుల విషయంలో ఎక్కడైనా గోల్మాల్ జరిగిందా? నిధులు ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాల్లో, అంటే వాళ్లకు సంబంధించిన నియోజకవర్గాల్లో నిధులు ఎందుకు విడుదల చేయట్లేదన్న క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతోంది? ముందుగా ప్రైమ్ 9 టీవీ వారికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మా బహుజన ముద్దుబిడ్డ అయినటువంటి మల్లన్న, మా సీనన్న అందరికి కూడా నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క వరదలతో, తర్వాత వర్షాలతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ సందర్భం లోపల వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయాల్సినటువంటి ప్రతిపక్షాలు తమ బాధ్యతను విస్మరించి ఇవాళ ప్రజాపాలనతో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ మీద వారికి అంటినటువంటి అవినీతి మరకలు కానీ, వారు చేసినటువంటి అనేక తప్పులను కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద దుష్ప్రచారానికి తెరలేపుతా ఉన్నారు. ఇవాళ గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నయంకి సంబంధించినటువంటి అనేక భూముల విషయం లోపల, డబ్బుల విషయం లోపల, లేదా అసైన్డ్ భూముల విషయం లోపల, కార్ రేసుకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ విలవిల్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ మీద కొంత అసహనంతో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఆనాడు ప్రత్యక్షంగా ప్రజలకు అందుబాటులో అయినటువంటి ముఖ్యమంత్రిని చూసాం, ఫామ్ హౌస్ నుంచి వారు పరిపాలించడం చూసాం, సెక్రటరీకి రానటువంటి పరిస్థితి చూసాం, 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ప్రజాస్వామ్యమైన పద్ధతిలో పోలీసులు కానీ లేదా ఆనాడు ఉన్నటువంటి పాలకులు కానీ వ్యవహరించలేదు. పాలకులు మొత్తం కూడా ఆనాడు ప్రతిపక్షాలను కానీ, ప్రజల్ని కానీ, ప్రజా సంఘాలు కానీ వేధించారు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడా వివక్షతకు కానీ, అన్యాయానికి కానీ, లేదా కేవలం తనకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం, తనకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకి డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడ చేయలేదు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుంటే రాష్ట్రంలో సుమారు 10,000 కోట్లతోటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 3,500 నుంచి 5,000 వరకు మరి 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అలా రైతు బంధు విషయంలో వారు ఇచ్చిన దానికి అదనంగా 2,000 రూపాయలు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ఫలానా నియోజకవర్గానికి ఎక్కువ, ఫలానా నియోజకవర్గానికి తక్కువ అని కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత క్రమం లోపల. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని చోట్ల ప్రాజెక్టులు కట్టవలసి వస్తుంది, గత ప్రభుత్వం కొన్ని వదిలేసిపోయింది, వాటిని పూర్తి చేయాలంటే డెఫినెట్గా నిధులు ఇవ్వాల్సి వస్తుంది. సిటీకి వచ్చేసరికి ఇప్పుడు ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలంటే 20 ఎకరాలు 30 ఎకరాలు కావాల్సిన అవసరం ఉంది, అక్కడ దొరకనటువంటి పరిస్థితి. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతంలో 100 నియోజకవర్గాల్లో ఈనాడు ప్రభుత్వం పోతా ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ లోపల ఇవాళ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా సక్సెస్ అయ్యారు. కానీ ఇవన్నీ ఏవి కార్యక్రమాలు చేయనట్టుగా ఇవన్నీ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడతాయా? ఇవాళ 10 లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉంది ప్రభుత్వం, 10 నుంచి 12 లక్షలు అవసరాలను బట్టి. గత ప్రభుత్వంలో మరి ఒక రేషన్ కార్డు అయినటువంటి వీళ్ళు ఇలా ముసలి కన్నీరు గారుస్తూ మా మీద వారికి అంటినటువంటి బురదని, వారు చేసినటువంటి తప్పుని ప్రజలు వారికి ఏదైతే శిక్ష విధించారో కాబట్టి వీటిని రాజకీయ రూపంలో తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న కార్యక్రమం తప్ప వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమని అడిగినాం. ఈ ప్రభుత్వం ఎక్కడన్నా చిన్న చిన్న కైలాష్ గారు, ఎవరి మీద అసలు అసంతృప్తిగా ఉన్నారు? అంటే గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అందుకనే మేము గెలిచాము అని మాట్లాడుతున్నారు. అసలు నేను అడిగేది ఏంటి, ఎందుకు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మీ మీద ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గానికి కావాల్సిన నిధులు ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి మీ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. మీరు పక్కన వాళ్ళు ఏదో చేశారు, 10 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళ వల్ల ఇలా జరిగిందని మాట్లాడుతున్నారు. నేను అడిగింది అది కాదు కదా, అసలు మీ ఎమ్మెల్యేలే మీ పార్టీ మీద ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?
ఇప్పుడు ఎందుకు నేనేమంటున్నానంటే, నిరాశ వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ గమనించాల్సింది, రాష్ట్ర శాసనసభలో దాదాపు 65 మంది దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. 63 అంటే మధ్యలో గెలిచినారు. తర్వాత కొంతమంది జాయిన్ అయినారు. సరే, ఒక చోట 2 చోట్ల ఇబ్బంది కలగొచ్చు, నేను కాదంటే. నేను అన్ని చోట్ల అటువంటి అవకాశాలు లేవు కదా. కావాలనే ఒక వ్యక్తి పట్ల కానీ లేదా ఆ నియోజకవర్గం పట్ల కానీ వ్యతిరేకతతోటి చేస్తున్న కార్యక్రమాలు కావు ఇవన్నీ కూడా. సందర్భంలో అప్పుడు ఆర్థికంగా వసతులు లేక అప్పుల పాలై ప్రతి నెల మనకు వస్తున్నటువంటి ఆదాయ వ్యవహారాలు చూస్తే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు వాళ్ళు చేసినటువంటి అప్పులకు కానీ అసలుకు కానీ మనం కడుతున్నటువంటి ఇంట్రెస్ట్లకు కానీ మనం చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. వాటిని అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఏదైతే ఇవాళ రోడ్ల విషయంలో ఒకటి కావచ్చు, వదిలిపెట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఒకటి కావచ్చు, లేదా కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో కావచ్చు, కొత్త యూనివర్సిటీలలో కట్టేటువంటి బిల్డింగ్ల రూపంలో కావచ్చు, ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి గారు తనకు సాధ్యమైనంత మేరకు తన సంకల్ప బలంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ ఒకరి పట్ల వ్యతిరేకత కానీ లేదా మరొకరిని రాజకీయంగా అణగదొక్కాలన్నటువంటి ఆలోచనతోటి కానీ మేము చేసింది కాదండి. ఇది కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు తమ సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేసుకుంటాం. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు సిరిసిల్లకు మాత్రమే నిధులు దక్కినాయి, నీళ్లు గజ్వేలకు మాత్రమే పోయినాయి, పదవులు హరీష్ రావు గారి గుప్పిట్లో పోయినాయి, కేటీఆర్ గారు చుట్టే మొత్తం పాలనా యంత్రాంగం నడిచింది. కేవలం అంటే కేవలం మంది మాగదులకు మాత్రమే ఇచ్చారు తప్ప ఆ రోజు ఏ ఒక్క రోజు కూడా సమర్థవంతంగా పనిచేసిన ఆఫీసర్లకు ప్రమోషన్లు రాలే, ఐఏఎస్ ఆఫీసర్లు సరైన పద్ధతిలో కూడా పనిచేసే అవకాశం ఇవ్వలేదు. ఐపీఎస్లు తమ గుప్పిట్లో పెట్టుకొని అనేక చోట్ల అక్రమాలు, భూ కబ్జాలు, అసైన్ భూములు దోచుకున్న వాళ్ళని రక్షించడం కోసం మాత్రమే చట్టం ఉపయోగపడింది. కానీ ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ప్రజలు ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి వినతుల్ని పరిష్కరించడానికి మా ముఖ్యమంత్రి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 16 గంటలంటే 16 గంటలు అందుబాటులో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ, ప్రజాస్వామిక వాదులకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, లేదా ఎక్కడైనా చోట అనేక సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు వినడానికి సావధానంగా విని అందుబాటులో ఉంటున్నారా అందరికీ? పరిష్కరించి అంటే అందరికి అవకాశాలు ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కానీ మంత్రులకి కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవేదన కూడా అదే కదా. మీరు దీన్ని కావాలని మీరు దయచేసి డివేట్ చేసే ప్రయత్నం చేయదు. కావాలని కాదు, ఇప్పుడు మన టాపిక్ ఏంటి, నియోజకవర్గంలో ఎందుకు నిధులు అందట్లేదు అనేది మన టాపిక్. మీరేమంటున్నారు, మీరు టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు, మీరు దాని గురించి మాట్లాడట్లేదు. ఏమంటారు శ్రీనివాస్ గారు? మాట్లాడదాం. శ్రీనివాస్ గారు అండ్ మల్లయ్య యాదవ్ గారు మాట్లాడదాం. కైలాష్ గారు ఒక నిమిషం మాట్లాడదాం. హ్యామ్ రోడ్ల పేరుతోటి రోడ్లు వేసే కార్యక్రమం తీసుకుపోతున్నాము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఆశామాషి వివరం కాదండి. 250 కోట్లు కావాలి. అన్ని నియోజకవర్గాలకు అన్ని తీసుకుంటూ వెళ్తూనే ఉన్నాం కదా. రెండో విషయం, పాలమూరులో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, అది అందరికి ఉపయోగపడుతుంది, అన్ని ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మొత్తం మీరే మాట్లాడొద్దు కదా. ఇప్పుడు మీ ఒపీనియన్ మీరు చెప్పారు, మల్లయ్య గారు కూడా చెప్తారు. మల్లయ్య గారు మరి ఏంటి, మీరు చేసిన అప్పులు తీర్చలేక వడ్డీ లేక సరిపోతుంది, గెలవలేక కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో కావాలనే చేస్తున్నారు అంటున్నారు. అంటే నిజంగా వాళ్ళల్లో అసలు ఎలాంటి అసంతృప్తి లేదు, వర్గ విభేదాలు, అంతర్గత విభేదాలు ఏమీ లేవంటారా? 100% అండి, 100%. మల్లయ్య గారు మా మీద ఆరోపణ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోమంటారు. సరే చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలతోని జనాల్ని మభ్యపెడుతున్నారు. టీవీలలోనేమో మా కైలాష్ నేత లాంటి వాళ్ళు మొత్తం అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాస్తవాలను కూడా ఆలోచించాలి. ఆడ ప్రజలు మొత్తుకుంటున్నారు, యూరియాలు దొరకక, నిధులు దొరకక ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు. ఎక్కడికక్కడ మామూలుగా ఈ ఎన్నికలు బీహార్ లో ఉంటే ఈ నుంచి పర్యటనలు చేసి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల బాధలు బాగోగులు ఆలోచించకుండా బయట తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు కలిస్తే ఏడ మామూలుగా ఏ పని చేయాల్సి వస్తుందో, ఏడ నిధులు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా కలవని దుస్థితి ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు గెలవట్లే. నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యేలు ముఖం సాటేస్తే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు ముఖం సాటేస్తున్నారు. చివరికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వమనంటే అటు ఎస్డిఎఫ్ లేవు, ఇటు సిడిఎఫ్ లేవు. స్పెషల్ డెవలప్మెంట్ కింద ముఖ్యమంత్రి ఇచ్చే నిధులు ఇవ్వట్లేదు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కింద రావాల్సిన నిధులు కూడా ఇవ్వట్లేదు.
ఏమిస్తా అని అంటున్నారు ఆఖరికి? కాంట్రాక్టర్ దగ్గర బిల్లు చెల్లింపులు ఏమైనా ఉంటే, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 5 కోట్ల బిల్లు తెచ్చుకోండి, మీ కోటలో మీకు బిల్లులు ఇస్తాం, మీరు ఏమైనా మాట్లాడుకోరి, మీ పర్సెంటేజ్ మీరు మాట్లాడుకోరి, ఖర్చులకు గిచ్చులకు తీసుకోరు అని చెప్తున్నారు. కానీ నియోజకవర్గానికి అభివృద్ధికి మాత్రం నిధులు లేవు అని చెప్పేసి బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు వాళ్ళ సహచర ఎమ్మెల్యేలకు మంత్రులు చెప్తున్నారు. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న దుస్థితి. ఇంకా అప్పులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు అప్పులు ఇది అది అని చెప్పేసి పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. నిన్నగాక మొన్న పార్లమెంట్ లో వాళ్ళ సంబంధించిన సభ్యుడు అడిగిన ప్రశ్నకే క్లియర్ గా తెలంగాణ గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందని చెప్పింది. నిన్న మొన్న కాల్ రిపోర్ట్ కూడా చెప్పింది. కడుతున్న వడ్డీ దానికి 4 రెట్లు చెప్పారు, ఉన్న అప్పు దానికి 4 రెట్లు చెప్పారు. వాస్తవానికి ఉన్న అప్పు ఎంత అనేది 3.5 లక్షల కోట్ల రూపాయలు అనేది క్లియర్ గా మొన్న పార్లమెంట్ లో నివేదిక చెప్పారు. అధికారికంగా కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈరోజు కడుతున్న వడ్డీ ఎంత అంటే 2,300 కోట్ల రూపాయలు. నిన్న మొన్నటి వరకు 8,000 10,000 మేము వడ్డీ కడుతున్నామని చెప్పేసి పక్కదో పట్టి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రాజ్యాంగ పదవిలో ముఖ్యమంత్రి ప్రజల్ని ఇట్లా మభ్యపెట్టడానికి 3.5 లక్షల కోట్లు అనేది చాలా తక్కువ అనుకుంటున్నారా మీరేమైనా? 3.5 లక్షలు అంటే 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు అయితే 2 సంవత్సరాలు ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఇయాటికి ఎంత అయింది? 2,20,000 కోట్ల రూపాయల అప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసింది. చేసిన దానికి ఏమన్నా మామూలుగా రూపరేఖ ఏమన్నా ఉందా? అది ఏదైనా పనిచేసిందంటే ఇప్పుడు మేము చేసిన దానికి మన కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ఇతరత్ర నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అదే రకంగా చేసిన కళ్యాణ లక్ష్మి గారిని ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు దగ్గరగా కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఈ వ్యవధిలో ఉండే 2.5 లక్షల కోట్లు అయితే 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది? అవి ఏడికి పోతున్నాయి అనేది ఆలోచించాల్సిన బాధ్యత ఈ రోజు యావత్ ప్రజానికం మీద, మేధావర్గం మీద, యువతరం మీద కూడా ఉంది. మార్పు అనే పేరు మీద అధికారంలోకి రావడానికి ఆ రోజు విపక్షంలో ఉండి బురద జల్లే ప్రయత్నం చేసి అనేక రకమైన మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అధికార బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా ఒక విపక్ష నేత కంటే ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఇటు కేవలం గత ప్రభుత్వం అనే బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి, వైఫల్యం చెందిరు అని చెప్పేసి మామూలుగా మాట్లాడటానికి ఈ రోజు తప్పుడు లెక్కలతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం కాదనే విషయాన్ని వాళ్ళు గమనించాలి. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు అంటే ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. మేము వాళ్ళ మీద మాట్లాడుతున్నది ఏంది, మా మీద వాళ్ళు మాట్లాడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాలేదని చెప్పేసి మీరు దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పేసి కైలాష్ గారు మాట్లాడుతున్నారు. ఎంతసేపు కేసీఆర్ ని తిట్టడానికే సరిపోతుంది, మీరు ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. ఏంటి మరి ఇద్దరు ఇలా కొట్టుకుంటే ఏంటి పరిస్థితి? ప్రభుత్వ పాలన ఏ విధంగా సాగుతుంది? ఇవాళ రైతులకు యూరియా దొరకక రోడ్ల మీద నిలబడి, లైన్లలో నిలబడి, చెప్పులు పెట్టి, తాళాలు పెట్టి నిలబడ్డ రైతాంగం ఈ రోజు ఎవరు చెప్తే తిడుతున్నారు? మూసి మొదలు పెట్టినప్పుడు మూసి బాధితులు ఎవరైతే రాత్రికి రాత్రి గుడిసెలు తీసేసిరో, చదువుకున్న పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి రోడ్డున పడేసిరో, ఆ తిట్టిన ప్రజలు మూసి బాధితులు ఎవరు చెప్తే తిట్టిరు, ఎవరు అనుకుంటే తిట్టించారు? వాళ్ళు చేసిన ప్రయత్నాలే కదా, వాళ్ళు చేసిన పనితనంతోనే కదా. లగచర్ల ఇష్యూలో ఎవరు తిట్టిరు? గిరిజనులందరూ తిరుగుబాటు పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ మామూలుగా కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇస్తా అన్న హామీ ఇవ్వలేదు, తులం బంగారం ఇచ్చే నాదులు లేడు, ఇక ఆయన ఇస్తాడా వస్తాడా అని చెప్పేసి ప్రజలు ఎందుకు చర్చించుకుంటున్నారు? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకనే కదా. 2,500 మహిళల కోసం చెప్పిన హామీ ఎటుపోయింది అని చెప్పేసి మహిళలే ప్రశ్నిస్తున్నారు కదా. ఇవన్నీ మామూలుగా ఆరోపణలు అంటే ఎట్లా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేక ఉన్న పరిస్థితులలో ఇవాళ మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు, తెలంగాణ ప్రజానికం తిరుగుబాటు చేస్తుంది, మీ మీద ముప్పేట దాడి చేస్తుంది. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి, బాగున్నారా? చాలా ఫైన్ సార్, ఫైన్ సార్. హౌ ఆర్ యు? యా ఫైన్. శ్రీనివాస్ గారు, గత ప్రభుత్వం ఇంత అప్పు చేసింది, మా ప్రభుత్వం ప్రస్తుతం ఇంత అప్పు ఆల్రెడీ చేసింది, వాళ్ళు ఇప్పుడు మేము చేస్తున్నాము, వీళ్ళు చేశారని చెప్పేసి బీఆర్ఎస్. మరి మీ బీజేపీ వర్షన్ ఏంటి?
నేను చూస్తా ఉన్నాను, మీరు ప్రయాస పడతా ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా. మీ మూడ్ పాయింట్ ఏదైతే ఉందో ఎంపీ ల్యాడ్స్ ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్స్ కి కన్ఫర్మ్ అయి మాట్లాడమని పాపం పదే ప్రయత్నిస్తున్నారు. బట్ పొలిటీషియన్స్ గా వాళ్ళు పొలిటీషియన్స్ గా ఎమర్జ్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆ రకంగా డైవర్ట్ చేస్తా ఉన్నారు. బట్ లెట్ మీ కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. గుడ్ పాయింట్. నేను మల్లన్న గారు ఎమ్మెల్యే కదా, పాపం గతంలో మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే ల్యాడ్ నాకైతే ఎమ్మెల్యేగా ఇగో ఈ 5 ఏళ్లలో నాకు 25 కోట్లు చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి. నేను మొత్తం కూడా ఖర్చు చేసినా ఏం మిగలలేదు, వేస్ట్ కాలేదు అని వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి వారి హిస్టరీ చెప్తారేమో అని నేను అనుకున్నాను. కైలాస్ గారు నేను అంటే ఇంక ఎమ్మెల్యే కాలేదు, ఫండ్స్ అడిగే దశలోనే ఉన్నాయి. నేను మల్లన్న గారు అక్కడ ప్రజలు అన్ని లెక్కల పత్రాలు ఆర్టీఐలో పెట్టినా కానీ ఇస్తారు. ప్రభుత్వంలో మామూలుగా ఎమ్మెల్యేలకు ఎంత వచ్చింది మామూలుగా దాని లెక్కలు మీ దగ్గర జీవోలే మాయమైనాయి, మీ దగ్గర అధికార పత్రాలే ఉండయి, ఏవి ఉండయి మీ దగ్గర. కాబట్టి అది జర ప్రయాసతో కూడిందే. నాకు కూడా అడ్వకేట్ గా ఆర్టీఐ పెట్టినా ఇంకోటి పెట్టినా దొరకడు కూడా చాలా కష్టమే. మీరేమన్నా చెప్తే తెలుస్తుందేమో అనుకున్నా మల్లన్న. నేను సరే డెఫినెట్ గా పంపిస్తాను మీకు కావాలంటే నోట్. డెఫినెట్ గా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, యూ కెన్ సే. మీరు మాకన్నా అథెంటికేట్ గా చెప్పగలుగుతారు. మేము బయట ఉన్న సమాచారం మీద మేము ఆర్గ్యూ చేయగలుగుతాం తప్ప మీరు డైరెక్ట్ మీరు ఎమ్మెల్యే అవకాశం భగవంతుడు. మరి ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టాలంటే మామూలుగా ఈ పెట్టే టైం సరిపోదు, మాట్లాడేటోళ్ళకి మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రీఫ్ గా చెప్పినా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్ గా ఇస్తాడు, డోంట్ వరీ. ఓకే, పర్సనల్ గా ఇప్పుడు డిబేట్ లో చెప్తే సరిపోతుంది. ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఇచ్చారు, అదే ఇచ్చినవి కూడా రోడ్లతో సహా ఏమేమి పెట్టినామో ఏంటిది పెట్టినా కూడా నీకు కావాలంటే అవన్నీ మనం మళ్ళీ చూసుకుందాము. పాయింట్ మాట్లాడదాం. మరి సంబంధం లేని విషయాలు ఏందండి, ఇద్దరు మాట్లాడారు, ఇక వాళ్ళకి ఏం తెలియదు, నేనే మేధావని అనుకుంటే ఎట్లా అండి? మీరు మేధావి కాబట్టి నీకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, మాకు ఇంకా రాలేదు మళ్ళీ. అట్లా ఏం అనలేదు మళ్ళీ. నేను అదన మాట నాకు ఎందుకు ఆపాదిస్తున్నావు మళ్ళీ? నాకు ఎంపీ ఎమ్మెల్యే ల్యాడ్స్ కావాలన్నా నీ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా ప్రజలు చేసినా నిన్నే బతలాడుకుంటుంది. ఒక్క నిమిషం. రెండోది, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మేడం, ఇక్కడ 5 కోట్లు అండి తెలంగాణలో ఎమ్మెల్యేలకి. సో 5 ఏళ్లలో 25 కోట్లు. మన బడ్జెట్ 3.5 లక్షల కోట్ల ఎంతో పెంచి పెడతా ఉంటారు. ఆ బడ్జెట్ లో కనీసం ఎంతండి, 119 మందికి నేను అనుకుంటా ఒక 590 కోట్లు అనుకుంటా. సో ఒకవేళ ఆ రకంగా ఇస్తే గనక మొత్తం, సో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఎమ్మెల్యేలకు అవసరము, దాన్ని ఏ ఉద్దేశంతో పెట్టినారు అనేది నీరు గారిపోతుంది కదా. సో ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వాలి అంటే, ఇట్లా నేచురల్ కలామిటీస్ వచ్చినాయి, గ్రామాలలో తిరుగుతా ఉంటారు, ఒక కట్టది అయిపోతుంది, ఓ చెరువు కట్టది అయిపోతుంది, ఇది అవుతుంది. వాటికి కనీసం ఇమీడియట్ గా ఇచ్చేటటువంటి అవకాశం ఎమ్మెల్యేలు లేకపోతే ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తా ఉంటారు కదా, వాళ్ళని ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉంటారు కదా. సో ఆ ఫండ్ ఎందుకు ఇవ్వలేదనే చర్చ వచ్చినప్పుడు మనం తప్పకుండా గంభీరంగా ఈ చర్చని చేసి, మనం రేవంత్ రెడ్డి గారు మరి అప్పుల పాలైపోయినాయి, నన్ను కోసినా రూపాయి రాదనేమో ఆయన అంటున్నాడు. మరి ఆయన కోసినా రూపాయి రాదు అని ప్రభుత్వోద్యోగులకే అంటున్నప్పుడు జీతాలు ఇవ్వడానికి పెన్షన్ ఇవ్వలేకపోతా ఉంది. పెన్షన్ అయితే ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడైతే వారికి రిటైర్మెంట్ అయిన తర్వాత పాపం పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఉంటాయి, వారికి ఇవ్వలేకపోతా ఉన్నది, ఇది వాస్తవం. సో ఎందుకు ఈ క్రప్టసీ, బ్యాంక్ క్రప్టసీ జరిగింది ఎర్లియర్ గవర్నమెంట్ మీద వారు చెప్తా ఉన్నారు. మేము ఏం చేయలేదు, మేము శుద్ధపూసలం అని వీళ్ళు చెప్తారు. మరి అల్టిమేట్ గా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు కదా. సో రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సిన, వేరే స్టేట్స్ కి కంపేర్ చేసిన కేరళలో 8 కోట్లు ఉంటదండి, హైయెస్ట్ ఇన్ అవర్ ఇండియా. సో వారు ఎంత చక్కగా ఇమీడియట్ డిస్బర్స్మెంట్ అవుతుంది. మా బీజేపీ రోల్డ్ ఉన్నది 3 కోట్లు, 2.5 కోట్లు, 1.5 కోట్లు ఉంటదండి ఉత్తరప్రదేశ్, గుజరాత్. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ పెండింగ్ లేదు అండ్ సఫిషియెంట్, మొత్తం యూజ్ చేస్తారు అక్కడ. ఇది ల్యాక్స్ కూడా కావు. మన ఎంపీస్ కూడా ఇప్పుడు 5 కోట్ల రూపాయల వాళ్ళ ఎంపీస్ ఏవైతే ఉంటాయో కలెక్టర్ త్రూ ఉంటదండి. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ సిస్టమ్ లో కలెక్టర్ ద్వారా అవుతే కొంత బ్యాలెన్సెస్ అండ్ చెక్స్ ఉంటాయని చెప్పి. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఎమ్మెల్యేల పరిస్థితి, అది ఏ పార్టీ ఎమ్మెల్యేనే కావచ్చు, మరీ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇలా మాకు ఫండ్ వస్తలేదు, మేము స్కూల్ ప్రిన్సిపల్ లెక్క హెడ్ మాస్టర్ దగ్గర ప్రతి సమస్యకి హెడ్ మాస్టర్ దగ్గర పోయినట్టు ఎమ్మెల్యేలు ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర గారికి పోయి బతలాడుకునే పరిస్థితి వస్తా ఉంది.
ఇది ఎట్లుందంటే మనకు చెక్కులు ఎవరైనా ఇస్తే మేము లాయర్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్సఫిషియంట్ ఆఫ్ ఫండ్స్ అని వస్తుంది, వాడు మా దగ్గర కూరుకొస్తాడు. చెక్ ఇస్తాడు బరాబర్, అడిగినప్పుడు పాపం మాట నిలుపుకోవడానికి ఆ ప్రెజర్ తట్టుకోలేకనో ఏదో వాడు బ్యాంక్ లో ఉన్నా లేకున్నా వాడు చెక్ ఇచ్చేసి చీటింగ్ చేస్తాడు. తర్వాత ఇన్సఫిషియంట్ ఆఫ్ ఫండ్స్ అని వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ముందైతే 5 కోట్లను గంభీరంగా ప్రకటించేసింది. సో నేనేమంటున్నా అంటే 2 ప్రభుత్వాలు కూడా, పోయిన ప్రభుత్వంలో ఇవ్వలేదు అని అంటున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ ఈ గవర్నమెంట్ లో కూడా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇవ్వలేదు అని చెప్తాను. ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అనడానికి ఏమో ఆయన సాకు వెతుక్కుంటా ఉన్నాడు, నేను అప్పుల పాలైపోయినా అని చెప్తా ఉన్నాడు. మరి ఇది ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు అనేది గ్రామాలలో చాలా మనం చూస్తా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో రెండోది నేను ఏమంటున్నా అంటే మిగతా అదర్ ఫండ్స్ ఉంటాయి మనకు, అనేక రకమైనటువంటి ఏ పంచాయతీరాజ్కి ఏ రకంగా రావాలి, మిగతా బడ్జెట్ ఏ రకంగా రావాలి, ఆ రకంగా వస్తాయి. కానీ ఈ ఎమ్మెల్యేలకు అనేది కంటింజెన్సీ ఫండ్ లాగా, అంటే ఇంతకుముందు మన కలెక్టరేట్ లో ఎంఆర్ఓలలో ఈ నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. సో ఇది ఎమ్మెల్యేలకు కంటింజెన్సీ ఫండ్ లాగా. ఇక కంటింజెన్సీలోనే ఇక మేము ఇవ్వలేకపోతున్నాం అంటే ఈ ప్రభుత్వాలు ఇక ఉండేందుకు పోవడేందుకు అది అర్థమే అవ్వట్లేదు. కనీసం వేరే రాష్ట్రాలలో ఉన్నదాన్ని బట్టి చూడొచ్చు కదా. సో ఆ రకంగా 2 గవర్నమెంట్స్ కూడా, ఎర్లియర్ గవర్నమెంట్ అండ్ ఈ గవర్నమెంట్ తప్పకుండా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వడంలో వారి బడ్జెట్ లెక్కలతో సహా కావాల్సి ఉంటే మల్లన్న గారికి ఉత్సాహం చూపిస్తున్నాడు. చెప్పమంటే చెప్తా, పోయిన బడ్జెట్ లో ఎట్లా ఎగనామం పెట్టిరు, ఈ బడ్జెట్ లో ఎట్లా ఎగనామం మీరు ఉండి పెట్టిరు. కాళేశ్వరం కు ₹1,00,00,000 ఉంటాయండి, మూసీ నది కట్టడానికి రేపు లక్షల కోట్లు ఈయన తెస్తాడండి. ఇవాళ ఎమ్మెల్యేలకు నేరుగా మీకు ఉపయోగపడేటటువంటి సబ్జెక్టే చెప్తున్నా. ఉట్టి చేతులతో ఏం తిరుగుతారు చెప్పండి. రేపు మళ్ళా కాలం కలిసి వస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయిన అనుకో, ఇది ఒక సిస్టమ్ ఏర్పడాలి కదా. దాని గురించి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుతుంటే నేను ఏం చేయాలి? నేను ఎమ్మెల్యేగా చేసిన నిధులు తీసుకున్నా, నిధులు ఖర్చు పెట్టినా, ఆ నిధులు ఖర్చు పెట్టిన వ్యక్తిగా చెప్తున్నా. నువ్వు ఎమ్మెల్యే కాలేదని నువ్వే చెప్తున్నావు, కానప్పుడు మామూలుగా ఇయ్యలేదని అంటే చెప్తావు. యాజ్ అన్ అడ్వకేట్ ఐ నో, మీ పార్టీలో ఉన్న సభ్యుడిగా మీ ఎమ్మెల్యేలకు మీకు కూడా ఫోన్ చేసిన నేను గతంలో చాలా సార్లు. చెప్పమంటే చెప్తా, మాకు ఇయ్యలేదని దగ్గర ఏ ఆఫీసర్లని మాకు రాలేదని చెప్పినా, నేను ఏ కాంట్రాక్టర్ ని ఎప్పుడు నిలబెట్టినో పేర్లు చెప్పమంటే చెప్తాను. మళ్ళా ఎందుకు పర్సనల్ గా మనం, కానీ నీ దగ్గర ఫెయిల్యూర్ అయినా, నువ్వు దోస్తు బయట కూడా నీ గెలుపులో నేను ముఖ్యమై ఉండి కూడా ఎక్కడెక్కడ నువ్వు ఫెయిల్ అయినావో నేను చెప్పగలుగుతా. నా ఫోన్స్ ఈల్డ్ అవ్వకుండా నువ్వు ఏ రకంగా చేసినావో కూడా చెప్పమంటే చెప్తా. కానీ ఒక బీసీ ఎందుకు మీరు అవుతా శ్రీనివాస్ గారు, ఓకే మల్లయ్య యాదవ్ గారు, అది విషయం కాదు, అది విషయం కాదు. మనం పర్సనల్ గా మనం కొట్లాడుకునే అవసరం లేదు. మల్లయ్య గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇయర్లీ కేటాయించినావు, నువ్వు ఎంత ఇచ్చినావు చెప్పు. డిస్బర్స్మెంట్ వచ్చింది ఇచ్చారు, మరి నువ్వు వచ్చి చూస్తా అంటే నీకు లెక్కలు చూపిస్తా. ఇయ్యలేదు అంటున్నాను. 2 ఏళ్ళు కరోనా టైంలో మొత్తమే లేదు. ఓటరు సరే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన మనం ఏం అడిగినా కూడా ఆయన చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది, అధికారంలో ఉంది, చేయాల్సింది వాళ్ళు. కైలాష్ గారిని మనం అడుగుదాం, కైలాష్ గారిని అడుగుదాము ఎందుకు నిధులు కేటాయించట్లేదు అనే విషయం. సరే, ఇప్పుడు వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఉండి కూడా చేయలేదు, వదిలేద్దాం. ఉండి కూడా చేయలేదు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ప్రభుత్వంకి ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? ఓకే, ఎమ్మెల్యే నియోజకవర్గానికే కేటాయించకపోతే మాట్లాడదాం. ఎమ్మెల్యేలకు రావాల్సిందే, ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి, సమాంతరంగా ఇవ్వాలి. ఇలా ముఖం చూసి బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మొత్తుకుంటున్నారు. సో కాబట్టి ఇది శోచనీయము. డెఫినెట్ గా ఎమ్మెల్యేలకు ఫండ్ ఇస్తే అట్లీస్ట్ ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు ప్రజల ముందు ఒక ముఖం చూయించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మాలా కైలాష్ గారు పరిచయం ఉన్న వాళ్ళము ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినప్పుడు, ఏదైనా బాధలు ఉన్నప్పుడు చెప్పుకుంటే వాళ్ళు చేసే పరిస్థితులు ఉంటారు, మేము పొగిడే పరిస్థితులు వస్తాయి. సరే కైలాష్ గారు, పే చేస్తేనే కదా మేడం ఇవన్నీ వచ్చేది. వై వీ షుడ్ నాట్ టాక్. కైలాష్ గారు, ఇప్పుడు మేము వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు, దాని గురించి మీరు మాట్లాడకండి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించినప్పటికీ కూడా పర్మిషన్ ఎందుకు లేదు? కేటాయించిన నిధులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇలా నిధులు కేటాయించకపోతే మళ్ళీ మీరు ఏం గెలుస్తారు అనుకుంటున్నారు? ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అనుకుంటున్నారా? సరే, ఎందుకు ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా అవి ఎందుకు విడుదల చేయట్లేదు?
దయచేసి రాజకీయ ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాల యొక్క మాటలని మీరు ఉటంకించవద్దని మనం చేస్తున్నా. ఎందుకంటే మీరు ఒక జడ్జి ప్లేస్ లో ఉన్నారు, సమాజం చూస్తా ఉంది. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి నిధులు ప్రొసీజర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఖర్చు పెట్టడం పెట్టకపోవడం ఆ ఎమ్మెల్యేల యొక్క పనితీరును బట్టి ఉంటది. ఇవాళ ఎవరైతే మా మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నారో వారికి ఒక సూటి ప్రశ్న నేను మనవి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలకు హక్కులు కానీ లేదా నిధులు కానీ లేవు. కేవలం 4 మాత్రమే హక్కులు, 4 మాత్రమే నిధులు వచ్చిన మాట స్పష్టమం. ఇంత మునుపు మా సీనన్న స్పష్టంగా చెప్పిండు. వారికి కావలసినటువంటి మంది మాగదులకు, బంధువులకు, వారి యొక్క స్వపక్షంలో ఉన్న వారికి మాత్రమే ఇచ్చిండ్రు. వారి దయా దాక్షిణాలతోనే మాత్రమే పోయిండ్రు తప్ప ప్రతిపక్షాల గొంతులు పూర్తిగా నొక్కబడ్డాయి. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న 20 నెలల పాలన కాలంలో రైతు బంధు విషయంలో, రేషన్ కార్డుల విషయంలో పట, లేదా రైతు యొక్క రుణమాఫీ విషయంలో పట 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు స్పష్టంగా ఇచ్చాము. ఇవాళ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అని చెప్పినాం, అది అందరికీ అందుతుంది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు కానీ వారికి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో పట 100% ప్రొసీజర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది తప్ప ఒక వ్యక్తికి ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో అవన్నీ కూడా SDF నిధులు కావండి. SDF నిధులు ఇవాళ కలెక్టర్లకు ఇస్తే ఖర్చు పెట్టేటువంటి అథారిటీ వాళ్ళ చేతిలో ఉన్నది. ఇవాళ అదే విధంగా కొన్ని చోట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలు లేకపోతే గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులకు, ఎందుకంటే ఇవాళ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు కాబట్టి కొన్ని చేయవలసిన పరిస్థితుల్లో ఉంటే ప్రత్యేకమైనటువంటి వాటిలో ఇస్తారు. తర్వాత పండుగలకు కానీ వాటికి కానీ కొన్ని నిధులు కేటాయించినప్పుడు డెఫినెట్ గా వాటిని నిధులు ఖర్చు చేస్తారు. అయితే కైలాష్ గారు, మంత్రి అనుచరులకి ఎక్కువ పదవులు మంత్రి అనుచరులకి ఎక్కువ పదవులు, వాళ్ళకి మాత్రమే ఆ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, వెయిటింగ్ చేయిస్తున్నారు బాగా. అట్లీస్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక సాధారణ పౌరుగా నేను అడుగుతున్నా, మన కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, బీఆర్ఎస్ వద్దు. కొమటి చెరువు ఎక్కడ ఉందండి? సిద్దిపేటలో ఉంది. ₹1,00,00,000 ఖర్చు చేసి సిద్దిపేటకు SDF నిధులు కానీ లేకపోతే వాళ్ళకి ప్రత్యేక జీవుల ద్వారా తీసుకుపోయారు. మా మునుగోడుకి ఎందుకు రాలే? నల్లగొండకి ఎందుకు రాలే? కోదాడకి ఎందుకు రాలే? సో అదే విధంగా వినండి, ప్రత్యేకంగా కాలేజీల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, సూర్యాపేటకు వచ్చినాయి. కానీ నల్గొండకు, మునుగోడుకు లేదా నగరకేళ్ళకి ఎందుకు రాలేదని అడుగుతున్నా. నల్గొండ బిడ్డగా నేను అడుగుతున్నా. కాబట్టి ఆ రోజు కేవలం ఒక పాలన, అభివృద్ధి కనుసన్నల్లో నడిచింది తప్ప ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఆ రోజు డైరెక్ట్ గా నిధులు కానీ సర్పంచులకు కానీ విలువలేనటువంటి పరిస్థితి. మీకు తెలుసో తెలియదో, ఎంపీటీసీలు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకురండి బిల్లులు ఇవ్వకపోతే. అటువంటి దుస్థితి బీఆర్ఎస్ కల్పించింది. ఇంకా మమ్మల్ని అంటున్నారు బీఆర్ పోతుండ్రు ముఖ్యమంత్రి గారు అని. ఇవాళ మరి మీరు ఇవ్వాల్సింది కదా మల్ల యాదవ్ గారు, మీరు ఇవ్వాల్సింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాల్సింది అంటే అనే బదులు మీరే ఇచ్చేస్తే అయిపోయేది కదా. పాపం ఇన్ని నెలల నుంచి మేడం 40,000 కోట్లు పెండింగ్ లో పెట్టినారు. పెన్షన్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిన చరిత్ర వీళ్ళది. సర్పంచులకు 1,200 కోట్లు ఇవ్వాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్లు. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వం మారిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు తీసుకుపోయి 20% కమిషన్లు అమ్ముకున్నారు కదా. మరి వాటికి ఇచ్చినప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కూడా ఇవ్వాలి కదా. గ్రామ పంచాయతీ సర్పంచ్ల చిన్న చిన్న బిల్లులని కాంట్రాక్టర్లు చెప్పి బడా కాంట్రాక్టర్లకి పర్సంటేజ్లకు ఎందుకు అమ్ముకున్నారు? 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పెట్టిన పైసలు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారు కదా కమిషన్ల కోసం. మరి అప్పుడు సర్పంచ్లు ఎందుకు ఒప్పడలే? ఫామ్ హౌస్ లో దాచుకునేటువంటి సత్తా మా నాయకులకు లేదు. ఫామ్ హౌస్ లేదు. ఒక ప్రాంతీయ సంపాదించింది. యాడ్ నుంచి వచ్చినాయి అన్నా, ఇది ఎవరి సొమ్మన్నా? కాబట్టి మీరు రాజకీయ ఆరోపణలు సరే ఒక విషయం మాట్లాడుకుందాము.
ఇప్పుడు electricity లాస్ట్ ఇయరే మీరు అధికారంలోకి వచ్చారు. ఆగస్టు సెప్టెంబర్ లో కూడా ఎలాంటి వర్షాలు పడ్డాయి, ఎలాంటి కాటలన్నీ తెగిపోయాయి, ఎంత నష్టం జరిగిందని తెలుసు. రీసెంట్ గా ఈ 15 రోజుల నుంచి కూడా ఎన్ని వర్షాలు పడుతున్నాయి, అక్కడ కోమట్పల్లి చెరువు కానీ, సిరిసిల్లలో కానీ, కామారెడ్డి, నిజామాబాద్ లో కానీ, మెదక్ లో కానీ ఎంత నష్టం జరుగుతుంది ఆ వర్షాల వల్ల అనేది చూస్తున్నాం మనం. అసలు ఏంటి ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ కూడా మీరేమైనా అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నారా? పోనీ ఆల్రెడీ అక్కడ సరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో వంతెనలు ఇంకేదో చేపట్టలేదు అయిపోయింది, బట్ మీరు నెక్స్ట్ వర్షాలు వస్తాయేమో మనం వాటిని బాగు చేద్దామని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఈ రోజు అలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు కదా ఈ 15 రోజుల్లో. దయచేసి నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, ప్రకృతి విలయాన్ని మీరు గాని మేము గాని దేవుడు వచ్చినా ఆపలేము, కానీ దానికి తగిన మౌలిక సౌకర్యాల్ని మనం ముందు చేసుకోవాలి కదా. మీరు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తా. ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరికలని ముఖ్యమంత్రి గారు ముందే పటిష్టంగా రివ్యూ చేసి మొన్నటిసారి వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో ఏమైంది, హెలికాప్టర్ లేదని చెప్పి కదా. మల్లన్న నేను ఒక మాట మనవి చేస్తున్నా, ప్రకృతి విలయంలో మీరు మేము ఎవరం బాధ్యులం కాము, కానీ 100% ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను పక్కడ్బందీగా తీసుకున్నది. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడము, ఇవాళ రోడ్లకు అయ్యేటువంటి ఖర్చు మీద, రోడ్లకు జరిగిన నష్టం మీద, చెరువుల జరిగిన నష్టం మీద, తర్వాత దాదాపు 2.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. 4200 గ్రామాలలో దీనికి ప్రత్యక్షంగా నష్టం జరిగిందని ఇవాళ నివేదికలు వచ్చినాయి. దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని నివేదికలు ఇస్తున్నాం, వారి సహాయాన్ని అర్థిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఏదైతే రివ్యూ లోపల మరి ఏ గ్రామాలైతే రిహాబిలిటేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. 100% మరి ఇవాళ మేము ఫుల్ఫిల్ చేయలేము, ఎందుకంటే మనం మానవ మాత్రం, కానీ చివరి ఆఖరి ప్రాణాన్ని రక్షించడానికి ముఖ్యమంత్రి గారు అధికారులను కానీ అధికారులను కానీ అందరినీ అప్రమత్తం చేసి మేము తీసుకొచ్చినాం తప్ప ఇవాళ రాజకీయాల కోసం ఆరోపణలు చేస్తాము. మూసీలు ఓడగొట్టకపోతే రేవంత్ రెడ్డి నెట్టేసిండు, ఏంటివేండి ఈ ఆరోపణలు? దీనికి ఏమన్నా తలా తోక ఉందా? ఖమ్మం వరదలప్పుడు చూసాం కదా, ఖమ్మం వరదలప్పుడు మనుషులు చిక్కుకొని పోతే కనీసం హెలికాప్టర్ జేసీబీ డ్రైవర్ హరీశ్రావు గారు సాహసం చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోయి వాళ్ళని కాపాడు ఒక సామాన్యుడు. శ్రీనివాస్ గారు ఓకే, నియోజకవర్గాల అభివృద్ధి పైన కన్నప్పగించి చూసింది బీఆర్ఎస్. మీరు ప్రభుత్వంలో ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారు ఫండ్స్ రిలీజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నియోజకవర్గాల్లో అభివృద్ధి పైన మీ వెర్షన్ ఏంటి? ఇప్పటికైనా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, లేదంటే అంతకంటే అంత ఇంకా భారీ నష్టం జరుగుతూనే ఉంటుంది కదా. సో మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి ప్రభుత్వానికి? ఒకటే మేడం సూచన, కంపేరేటివ్ ఇప్పుడు అదర్ స్టేట్స్, నేను ఇంతకుముందు చెప్పాను కేరళలో 8 కోట్లు వాళ్ళు చాలా టెన్షన్ గా ఇస్తా ఉన్నారు. మిగతా స్టేట్స్ లో 2 ఇన్స్టాల్మెంట్స్, ఈవెన్ ఆంధ్రాలో 5 crores ఉంది, బట్ వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్ ఇస్తా ఉన్నారు. చాలా చక్కగా ఫండ్ ఖర్చు పెడతా ఉన్నారు. అండ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రమే, ఇంకా మనంతా ఇన్కమ్ సోర్స్ కూడా లేదు వాళ్ళకి. రెవెన్యూ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ వల్ల మనకు కొంత సర్వీసెస్ ఐటీ సెక్టర్ నుండి చాలా బాగా రెవెన్యూ ఉంది, 3.5 లక్షల కోట్ల బడ్జెట్. సో వాళ్ళే ఘనంగా చెప్పినారు, గత ప్రభుత్వం చెప్పింది ఈ రోజు ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం అంటే వచ్చి నుంచి చేతులు ఎత్తేసింది, ఆయన లంక బిన్నలు అనుకున్నా లేవు, బ్యాంక్ రప్టసీ, పాత గవర్నమెంట్ నాకు అప్పుల చిప్ ఇచ్చింది, నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు గుంజుకుంటాను అన్నారు. ఇక మొత్తం అట్లా ఆయన చెప్పిన తర్వాత ఇక ఆయన ఏం ఆశిస్తాం, మరి ఆ ఎమ్మెల్యేలు ఎట్లా ఆశిస్తారో నాకైతే తెలియదు. కానీ మరి ఆ ఇన్కమ్ రెవెన్యూ ఎంత రేస్ అయింది, ఇప్పుడు బడ్జెట్ మళ్ళా వస్తే గానీ మనం ఏ రకంగా వాళ్ళు పూల్ అప్ చేస్తున్నారు, ఎన్ని భూములు అమ్ముతున్నారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం ప్రతిదీ రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే, వచ్చిన భూములు అమ్మాల్సిందే హెచ్ఎండిఏ ద్వారా. ఇప్పుడు ఈయన హైడ్రా ద్వారా అమ్ముతున్నాడు. గత ప్రభుత్వం హెచ్ఎండిఏని రియల్ ఎస్టేట్ సంస్థ, హైదరాబాద్ డెవలప్మెంట్ సంస్థ లాగా లేదు, అది ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థ. ల్యాండ్ రికవరీ చేయాలి, ప్లాటింగ్ చేయాలి. రెండోది ఇప్పుడు కైలాష్ గారు కంక్లూడ్ చేద్దాం. కైలాష్ గారు ఒక నిమిషం పడితే ఎట్లా? గుమ్మడికాయ ఎవరు దొంగ అంటే గుమ్మడికాయల దొంగ అంటే ఎవరు అంటే రేపు మోసడానికి 1,00,000 కోట్ల రూపాయలు ఏడుకేళ్ళు వస్తాయండి. ఆఫ్టర్ 595 కోట్లు లేకపోతే నీ దగ్గర
రేపు ఏడుకెళ్ళి మీరు మిగతా పనులు చేస్తా ఉన్నారు. మీరు చెప్పండి. కంక్లూడ్ చేద్దాం శ్రీనివాస్ గారు, ఇంకా రెండోది మల్లయ్య యాదవ్ నేను మాట్లాడాలి. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? ఇంకో స్టేట్మెంట్ చెప్తాను. 25 కోట్ల రూపాయలు ఇస్తాం ఎమ్మెల్యేకి అంటున్నాడు ఇయర్లీ. అంటే ప్రామిసెస్ ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చెప్పొచ్చు, కానీ ఇచ్చేటప్పుడు 5 కోట్లకి వెళ్ళి ఎవరా దేవుడా అంటే 25 కోట్లు ఇస్తాను ప్రతి ఎమ్మెల్యేకి అని చెప్పి పొలిటికల్ స్పీచెస్ ఉంటాయి. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది కాంగ్రెస్ పార్టీ వైనం. సో ఈ రెండు కూడా మనం ప్రతిపక్షంగా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న, అంటే ఇప్పుడు ఎంత మందిలో నాకు సగటుగా తెలియదు, 29. మరి బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం కూడా టాపిక్ తీసుకోవాలి, అసెంబ్లీలో తీసుకొని. ప్రతిపక్ష హోదా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అసెంబ్లీలో పోరాడాల్సినటువంటి సమస్య. కాబట్టి వాళ్ళు ఈ సమస్య మీద గట్టిగా కొట్లాడటోళ్ళేమో వాళ్ళేమో సపోర్ట్ చేయట్లేదు, ప్రతిపక్ష నాయకుడు అసలు రావట్లేదు. రైతుల కన్సర్న్ ఉంది కదా, ఎంపీలు గెలిచారు కదా, కేంద్రంలో అధికారంలో కదా, కంక్లూడ్ చేద్దాం మీతో. కలేష్ గారు, మీరే మొత్తం మాట్లాడేస్తున్నారు. అసలు ప్రతిపక్షాలకి మీరు అవకాశం కూడా ఇవ్వట్లేదు, కానీ అసలు మ్యాటర్ మాత్రం చెప్పట్లేదు. ఎందుకు నిధులు విడుదల చేయట్లేదు అనే విషయం మాత్రం ఇప్పటివరకు చెప్పట్లేదు. 25 కోట్లు ఇస్తాము, లేకపోతే ఎమ్మెల్యేకి 50 కోట్లు ఇస్తాము ఒక ఎమ్మెల్యేకి అని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. మల్లయ్య గారు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, 8 మందిని ఎంపీలు గెలిచారు. ఇలా రోడ్డు మీదకి ఎక్కి గగ్గోలు పెడుతున్నారు రైతులు. ఆ బాధను తెచ్చడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అసెంబ్లీలో మేము ఏం అడుగుతున్నామో ఏమట్లేదు అనేది తర్వాత ఆలోచించేద్దాం. ఇవాళ వాయిదా తీర్మానాలు ఇచ్చినాం. ఇవాళ వాయిదా తీర్మానాలు ఏమని ఇచ్చినాం? యూరియా దాని గురించి ఇచ్చినాము, వరదల గురించి ఇచ్చినాం. చర్చ పెట్టమంటే చర్చ పెట్టకుండా మామూలుగా కొట్టేస్తే బైకట్ చేయాల్సి వచ్చింది. మరి మీకు కన్సర్న్ ఉంటే ఏదో కేవలం వాగ్దాటితో మెప్పించే ప్రయత్నం కాదు, మీరు చేయాల్సిన పని కేంద్రమే ఇవ్వాలి కదా యూరియా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. రైతులు గగ్గోలు పెడుతున్నారు, పంటలకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు, అప్పుల చెప్పులతో లైన్లు పెడుతున్నారు. మరి మామూలుగా తీర్చవచ్చు కదా. ఇలా నిధులు ఇవ్వకుండా పట్టించుకోకుండా అధికారాన్ని కాపాడుకోవడానికి, కుర్చీని కాపాడుకోవడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఈ పార్టీ రేపు ఏమన్నా రాహుల్ గాంధీ గారు దించేసే ప్రయత్నం చేస్తే మోడీ గారిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి బడేబాయ్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకునే పద్ధతి ఎమ్మెల్యేలకు లేదు, నిధులు తీసుకొచ్చే ఆలోచన లేదు. గురించి వైఫల్యాలు మాట్లాడండి, ముఖ్యమంత్రి మార్పుల గురించి మాట్లాడొద్దు. మళ్ళా మీరు ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిండ్రు, ఆ తర్వాత జూబ్లీ ప్యాలెస్ లో కూర్చోట్లే రేవంత్ రెడ్డి. జూబ్లీ ప్యాలెస్ లో కూర్చొని చేస్తున్నది ఫామ్ హౌస్ లో కంక్లూడ్ చేద్దాం. రైట్ మల్లయ్య గారు, మీకు అసెంబ్లీకి వచ్చి చర్చకు కేసీఆర్ మాట. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కైలాష్ నేత గారికి, అలాగే మల్లయ్య యాదవ్ గారికి, తాడే శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం 25 కోట్లు 50 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఒక్కో నియోజకవర్గానికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మరి ఇప్పటికైనా నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తారా? అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.